హలో కామ్రేడ్స్, మ్యాటర్ ఏంటంటే వాళ్ళ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీ పంజాబ్ ఉంది కాబట్టి మా వాళ్ళందరూ ప్రొజెక్టర్ పెట్టి స్క్రీన్ పెట్టి బీభత్సంగా మ్యాచ్ మొత్తం ఇక్కడ నడిపిద్దాం అనుకుంటున్నారంటే మనం అక్కడ దాకా వెళ్ళలేదు కాబట్టి ఇక్కడే మ్యాచ్ని కండక్ట్ చేద్దాం అనుకున్నాం. ఈసారి 2025 ఆర్సీబీ 4వ ఫైనల్కి రావడం జరిగింది గైస్. ఈసారైనా కప్పు కొట్టిద్దని ఆశిద్దాం. ఆర్సీబీ గెలిచిద్దాని అనుకుంటున్నాను గైస్. ఈసారి కప్ నమ్దే. వద్దు, బ్యానర్ సరిపోద్ది, దీనికి తగ్గట్టు బ్యానర్ తీసుకొస్తే సైజ్ది ఇలా కట్టామనుకో అలా చూడొచ్చు. మేము అది ఎక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి చాలా వాస్తులన్నీ చూస్తాం అనమాట. ఇది ఈశాన్య మూల పెడదాం అనుకుందాం కానీ నైరుతి మూల ప్లాన్ చేస్తున్నాం, చూద్దాం. వాళ్ళు ప్రొజెక్టర్ స్క్రీన్లో పెట్టడం కోసం ఈ బ్యానర్ తీసుకొచ్చారు. దీన్ని వాడదాం అని చెప్పేసి, కానీ ఇది చాలా చిన్నగా ఉంది, టీవీ అంతే ఉంది కాబట్టి మారుద్దాం అనుకున్నాం వేరేది. మా ఖలీల్ గారి వాళ్ళు జిమ్కి వెళ్ళలేదు, జిమ్కి వెళ్ళే వాళ్ళు లాక్కొచ్చాం కాబట్టి అది ఇక్కడే జిమ్ చేస్తాడు పొరగాలతో. కమాన్, నార్మల్గా అయితే ఆడు పని చేయడు, వీళ్ళిద్దరూ వీడియోలో కనబడతారని కాబట్టి పని చేస్తున్నారు. నార్మల్గా ఒక పని చేయరా అంటే చేయడు. ఏంటి మొత్తం గుండె సూదులు ఏమో గుచ్చుకుంటున్నాయి. నేనేమో ఫోన్ చేసి తొందరగా ఇంటికి ఇక్కడ రానండి ఎన్నిసార్లు అడిగితే గబగబ పరిగెత్తుకుంటూ వచ్చేది పనున్నోళ్ళలాగా. ఎలా చూస్తే నేనేమో గడంతులు మోపిస్తున్నాడు, బ్యానర్లు కట్టిస్తున్నాడు. ఏంటని అడిగితే ఆర్సీబీ మ్యాచ్ అంటాడు. నాకు మెంటలు వచ్చేసింది. నేనేమో ముంబై ఫ్యాన్ని, నాకేమో ఏం చేయాలో అర్థం కావట్లా. आरसीबी मारेगा, आरसीबी मारती पंजाब का बगुड़ा लिविंगस्टन आया. Yes, come on. విరాట్ కోహ్లీ వికెట్ పడంగానే అరుతున్నారు కొంతమంది. ఏం కాదు, ఇప్పుడు వస్తారు జితేష్ శర్మ అని. వచ్చే పుల్ వచ్చింది జితేష్ శర్మ, కోతాడు. నాకు మాట్లాడాలంటే నవ్వు వస్తుంది. వీళ్ళు పాప గెలవలేరు, గెలవక ముందే సంబరాలు చేస్తున్నారు. పాపం ఓడిపోతుంది, ఏం చేస్తారు? ఎడవకండి. మాది ముంబై ఓడిపోయింది. ఇప్పుడు పంజాబ్ సపోర్ట్ చేస్తున్నాం మేము. ఆర్సీబీకి ఎట్లా సపోర్ట్ చేయలేము, ఎందుకంటే వీళ్ళు చేసే ఓరాక్షన్ ఉంటాయి. వాటికి ఏమన్నా వస్తుంది, అసలు గెలవక ముందే ఓరాక్షన్ సంబరాలు అంట వీళ్ళకి. స్కోర్ ఉంది బ్రో, స్కోర్ ఉంది, కంగారు పడకండి బ్రో. చూడండి బ్రో, స్కోర్ చాలా ఉంది. పెద్ద స్క్రీన్ వేయించింగ్ కావాలండి, కనబడకపోతే. ఇంకా జితేష్ శర్మ ఉండు, రొమాలే చేపడు, మామూలుగా ఉండదు గైస్. కప్పు కొడతాం, కప్పు కొట్టి మారాడతాం. ఈసారి కప్పు నమ్మదే. 190 కొట్టారు బై, కంగ్రాచులేషన్, మంచి స్కోర్ కొట్టారు. కాకపోతే మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి. కప్పు సిద్ధంగా ఉండండి ఓడిపోవడానికి. ఓకే 190 కొట్టాం కదా, అదే పంజాబ్ కి 102కి ఆల్ అవుట్ అయినప్పుడు 106 కొట్టారు, అదే ఆర్సీబీ. అది గుర్తు పెట్టుకోవాలి. ఇళ్ళగానే పండగ అవ్వదు, కప్పు ఎవరికి వస్తే వాళ్ళది కప్పు. వాళ్ళు 102 అదే 102 బాల్ మ్యాచ్ ఫినిష్ చేసేస్తారు. ఇంకా 3 ఓవర్లు మిగిల్చి కానీ మ్యాచ్ ఫినిష్ చేసేస్తారు. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. గెలవండి. మెయిన్ వికెట్లు అన్ని పడిపోయినాయి. ప్రియాంశు, పద్మనాభ సింగ్, ఇంకా శ్రేయస్ అయ్యర్, ఇంగ్లీషు చాలా మంది పడిపోయారు. కాబట్టి మా వాళ్ళు బౌలింగ్ మంచిగా వేస్తున్నారు, పక్కా గెలుస్తారు ఆర్సీబీ. ఆర్సీబీకి ఫస్ట్ నుండి ఎంకరేజ్ చేసింది అదిగో మేము. ఒకసారి అటు చూసుకోండి, ఆర్సీబీ విన్ అయిద్ది అని చెప్పి ఫస్ట్ నుండి అనుకున్నాం. 18 సంవత్సరాల కల అది. ఆర్సీబీ ఫైనల్గా విన్ అయింది. మేము అనుకున్నది మేము సాధించాం. అంటే మాకు ఇందులో మేము బెట్టింగ్ లేసింది లేదు, మేము చేసింది ఏం లేదు. కాకపోతే ఏంటంటే
గెలవాలనుకున్నాం, మేము అనుకున్నది గెలిచింది, అది చాలు మాకు.